హాయ్ అండి. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఒమాన్లో ఉషా స్వరలహరి ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కి ఉషా గారు, రవి మంద, డాన్సర్ కవిత, నవీన్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి టీకేఎస్ వాళ్ళు అంటే తెలుగు కళా సమితి వాళ్ళు కండక్ట్ చేశారు. ఇది సిబిఎఫ్ఎస్ కాలేజ్లో ఆడిటోరియంలో చేశారు. మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఫస్ట్ టైం. అందుకే లోపలికి వచ్చి కనుక్కుంటూ ఆడిటోరియం ఎక్కడ ఉంది అని చూసుకుంటూ వెళ్తున్నాము. జస్ట్ అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి ఇంకా చాలామంది వచ్చేసారు. ఇక్కడ పిల్లలు వచ్చేసి జనగణమన, మా తెలుగు తల్లికి ఈ యాంథమ్స్ పాడుతూ ఉన్నారు. ఇక్కడైతే దీపం వెలిగించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. స్పీచ్ అది అయ్యాక టీకేఎస్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇలా ఏవిలాగా వేసి చూపిస్తూ ఉన్నారు. చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశారండి. అంటే చాలా మందికి ఐడియా ఉండదు, కానీ మేము కూడా చూడడం ఫస్ట్ టైం ఇన్ని ఈవెంట్స్ జరిగాయి అన్నట్టు. యాక్చువల్గా నేను మా రాణి గారి కోసం చూస్తున్నాను. ఇందాక జ్యోతి వెలిగించారు, జస్ట్ ఇప్పుడే మళ్ళీ మేకప్ చేసుకొస్తాను వెళ్ళారు. ఈ ఆడవాళ్ళకి ఎందుకు ఇంత మేకప్ ఇచ్చి. యాక్చువల్గా మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఆవిడకి తెలియకుండా ఆవిడ మేకప్ రూమ్లో ఒక సీక్రెట్ కెమెరా పెట్టాను. చూద్దాం ఏం చేస్తున్నారు. అయ్యో చైతన్య కాల్ చేస్తున్నారు రమ్మని. అబ్బా ఉండదే బాబు, అతనికి ఏంటి మగవాడు. ఆ హ్యాంగర్ కున్న షర్టు కనీసం ఇస్త్రీ కూడా చేసుకోకుండా వస్తాడు. ఆడవాళ్ళు మన కాదు కదా, లిప్స్టిక్ వేసుకోవాలి, ఐబ్రో సెట్ చేసుకోవాలి, మస్కరా వేసుకోవాలి, టచ్ అప్ వేసుకోవాలి. అసలే షో హోస్టింగ్ చేయడానికి వెళ్తున్నాము. అందంగా ముస్తాబై రెడీ అయి వెళ్ళాలి. తొందర పడక వచ్చేస్తున్నా. మమ్మీ మళ్ళీ కాల్ చేస్తున్నారు అంకుల్. అబ్బా ఈ చైతన్య అంకుల్ ఉన్నాడే, పద పద వెళ్ళిపోదాం. హలో అండి, ఏంటండి అంత సీరియస్ గా చూస్తున్నారు? అంటే ఈసారి హ్యాంగర్ వేసుకొచ్చాను మేడం, కానీ చేస్తున్నాను మేడం. మొత్తం చూడండి కావాలండి. ఏంటేమైనా లీక్ అయిపోయిందా? ఏమండి, మీ వల్ల ఈరోజు ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ చాలా హుషారుగా కనిపించాలి. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెద్ద అద్భుతమైన ఆర్టిస్ట్ నేను మీ గురించి చెబుదామని ట్రై చేసి మీ పేరు చెప్పేలోపు మీరు సింగర్ చూపించారు, చూసారా? అదే మీ స్పెషాలిటీ. రామకృష్ణ గారు ఒకసారి పైకి లాగండి. రామకృష్ణ గారికి మీరు సౌండ్ చేస్తే ఆయన ఉండిపోరాదంటే ఇక్కడ ఉండిపోయేలా ఉండాలి. రామకృష్ణ గారికి ఒకసారి సౌండ్ కమా. థ్యాంక్ యూ. ఇక్కడైతే రవి మంద గారు ఆల్రెడీ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసేసారు. కొత్త పాటల నుండి పాత పాటల వరకు ప్రతి ఒక్క కవర్, అంటే ఒక్కొక్క జనరేషన్ సాంగ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క సాంగ్ కవర్ చేశారు. ఈవెన్ ఉషా గారు కూడా ప్రతి ఒక్క సాంగ్ మంచిగా కవర్ చేశారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను మోస్ట్లీ రా క్లిప్స్ పెట్టాను ఒక ఈ సాంగ్స్ మట్టుకు, కానీ మిగతాదంతా నేను రా క్లిప్సే పెట్టాను, ఎందుకంటే మీరు కూడా ఎంజాయ్ చేయాలి అన్నట్టు. షరీఫ్ గారి కామెడీ అయితే అస్సలు మిస్ కాకండి. అస్సలు హైలైట్ ఉంది కామెడీ. ఎంతమంది నవ్వుకున్నారో తెలుసా, అసలు చాలా ఎంజాయ్ చేశాము. నాకు ఇట్లా ఈ సాంగ్స్ పెట్టే అవకాశం ఉంటే బాగుంటుండే, ఎందుకంటే మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసినట్టుంటుండే. కానీ ఈ కాపీరైట్ ఇష్యూస్ ఇవన్నీ తెలిసినవే కదా, దానివల్ల నేను ఈ సాంగ్స్ అన్నీ రాగా యాడ్ చేయలేకపోతున్నాను. కానీ మీరు డాన్స్ షరీఫ్ గారి కామెడీ అస్సలు అంటే అస్సలు మిస్ కాకండి. ఇక్కడ చూసారా పిల్లలందరూ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారంటే, అసలు ఒక దగ్గర 1 hour పాటు చేశారనుకుంటా. రవి గారు సాంగ్స్ పాడినప్పుడు, ఉషా గారు సాంగ్స్ పాడినప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చేసి డీజే టిల్లు సాంగ్ పాడుతున్నారు. ఇక డీజే టిల్లు సాంగ్ అంటే ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇష్టమే ఉంటుంది కదా. ఇక ముందరికి వెళ్ళారు అందరూ, ఎంత బాగా డాన్స్ చేస్తున్నారంటే. అందరికి నమస్కారం. నాకు ప్రపంచంలో 2 ఇష్టం. మొదటిది నాకు చిన్నప్పుడు అన్నం పెట్టిన అమ్మ, రెండవది నాకు ఇప్పుడు అన్నం పెడుతున్న తెలుగు భాష. ఈ తెలుగు భాషని
మీరు పాఠశాల అనే ప్రోగ్రాంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇక డైరెక్ట్గా ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ స్లాట్లో తడాకా అనే ప్రోగ్రామ్ వచ్చేది 10 సంవత్సరాల క్రితం. ఆ షో విన్ అయిన టైటిల్ విన్నర్ నేను. కామెడీలోకి వెళ్దాం. చప్పట్లు అందరూ గట్టిగా కొడితే. పిల్లలు చాలా మంది చూశాను కాబట్టి పిల్లలకు సంబంధించిన ఒక జోక్తో స్టార్ట్ చేస్తాను. పిల్లలున్న పేరెంట్స్ జాగ్రత్తగా వినాలండి. మా సుబ్బారావుకి 4 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఆ పాపను ఎవరైనా పిలిచి పాప నీ పేరేంటంటే పేరు చెప్పొస్తాను. నేను సుబ్బారావు గారు అమ్మాయి అంకిల్ అనేది. ఒకరోజు వాళ్ళ మమ్మీ విని ఆ పాపను పిలిచి అలా చెప్పొద్దమ్మా, ఎవరైనా నీ పేరేంటంటే స్మిత అని చెప్పాను. తెల్లారు కొంతమంది బంధువులు వచ్చారు వాళ్ళ ఇంటికి. వాళ్ళలో ఒక ఆయన పాపను పిలిచి పాప నీ పేరేంటమ్మా అన్నాడు. అంకిల్ నా పేరు స్మిత అంకిల్ అంది. వెంటనే ఆయన ఎందుకన్నా సుబ్బారావు గారు అమ్మాయి వినా అన్నాడు. పేరు అంకిల్ రాత్రి వారు కట్టాలని అనుకున్నాను, రాత్రి మా అమ్మ కాదని చెప్పింది అన్నట్టు. కాబట్టి పిల్లలకి ఏం చెప్పినా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పెళ్లిలో మీరు చూడండి, ఎనీ రిలీజియస్ మ్యారేజ్ మన ఇండియాలో ఏ పెళ్లిదైనా సరే, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎక్కడికి వెళ్ళినా పసుపు చాలా ఎక్కువగా వాడుతుంటారు. పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కారణం చెప్పగలరండి ఎవరైనా? ఎవరైనా అన్నారు ఇక్కడ యాంటీబయాటిక్ అని. ఇంకా మన సాంప్రదాయం సంస్కృతి కొంచెం చర్మం మెరుస్తుంది ఇలా చెప్తాం అందరం. కానీ ఆ యాంటీబయాటిక్ అసలైన రీజన్ చెప్తాను నేను. మనకి చిన్నప్పుడు దెబ్బ తగిలితే అమ్మ ఏం చేసేదండి? ఓ చిటికెడు పసుపు ఆ దెబ్బ మీద రాసేది. జీవితంలో తగలబోయేది పెద్ద దెబ్బ కాబట్టి ముందే అంత భారీ మొత్తంలో పసుపు రాస్తాను మన పెళ్లిలో. ఇది ఒక ఆయన పొద్దున్న కానీ సీరియస్ గా కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడు. వాళ్ళు ఆవిడ అడిగింది, ఏమండి పొద్దున్న చెట్టు ఎక్కితే ఎక్సర్సైజ్ అని. ఎక్సర్సైజ్ అని మొహం పొద్దున్న కానీ చెట్టు ఎక్కితే నాకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనపడుతున్నారు అన్నది. వెంటనే వాళ్ళ ఆవిడ ఏమందంటే, అయితే పని చేయండి, రేపు చెట్టు ఎక్కిన తర్వాత చేతి రోజులేండి, మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా చూపిస్తాను. ఆడవాళ్ళంతా ఫాస్ట్. అలాగే ఇంటికి బంధువులు వస్తే ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు మీ ఇంటికి బంధువులు వస్తే? ఎవరు చెప్పట్లేదు. ఏం చేయరా? మర్యాదలు చేస్తారు. కానీ మా ఇంటికి బంధువులు వస్తే నేనేం మర్యాదలు చేస్తాను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఐ ఫౌండ్ అనదర్ ఆర్టిస్ట్ హియర్, చైతన్య అన్న. చైతన్య గారు బావ నమస్తే. బాగున్నా. ఇంటి అడ్రస్ చెప్పలేదుగా, ఎట్ట కనుక్కున్నావు? అడిగాను దారిలో ఈ ఏరియాకి అది ఎవడరా అని నేనే చూపించాను. నేను కాలేజ్ రోజుల్లో కాదు, ఇప్పుడు మారిపోయా, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నా. సరే, లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏం తీసుకుంటావా? ఏమున్నాయండి? టీ తాగుతావా, కాఫీ తాగుతావా? టీ పెట్టారు. టీ ఏమే బావకు మంచి టీ ఒకటి తీసుకురా. షుగరా షుగర్లెస్? నేను షుగర్ లెస్ తాగుతాను. షుగర్ లెస్. ఏమే బావకి షుగర్ లెస్ టీ మంచిది ఒకటి ఇదిగో. అందరూ మామూలు బ్లాక్ టీయా పాలేయా? పాలేమని చెప్పండి. పాలు. బావకి పాలేసి, బావా నువ్వు మనిషి పెరిగావు కానీ బుర్ర పెరగల, చిన్నప్పటిలాగా ఆగిపోయింది. లేకపోతే లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, బయట ఎండ మండిపోతుంది, కాఫీ టీ ఏంటంటే అసహ్యంగా. కూల్ డ్రింక్ కాదు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. కూల్ డ్రింక్ ఓకేనా? ఏ బాబు మంచి కూల్ డ్రింక్ కూడా పట్టరా. థమ్సప్, పెప్సీ, మాజా పెట్టరు. మాజా మ్యాంగో ఫ్లేవర్. ఏ బాబుకి మంచి మాజా ఇదిగో. కూలింగ్ ఉండవా వద్దా? బెటర్ కూలింగ్ లేకుండా బాగుంటున్నాను. కూలింగ్ లేకుండా మంచి మాజా ఒకటి పెట్టుకోట్లా చేశాను. అరే సరే, బాటిల్ బావా ఏమనుకున్నట్టు మాట చెప్పనా? చెప్పు. ఇందాక నీ మెదడు మోకాల్లో ఉందనుకున్నా కానీ అరికాల్లో ఉంది బావా. లేకపోతే ఏమండి, ఎన్నాళ్ళ తర్వాత లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, ఈ టీలు కూల్ డ్రింక్లు ఎట్లయినా తాగొచ్చు కదా, భోజనం చేయొచ్చు కదా. మొహమాటం. భోజనం చేస్తావా? లవ్ యూ టూ. భోజనం చెప్పానా? బాగా భోజనం పట్టరా? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ 360 ముక్క లేకపోతే ముద్ద. ఇదిగో బావకి నాన్ వెజ్ చికెనా మటనా? చికెన్. ఇదిగో బావ మాత్రం చికెన్ రేట్ చేయకు, తీసి ఫ్రైయా బిర్యానీ? పెడతా. ఫ్రైయా బిర్యానీయా? సరే బిర్యానీ. బావకు మంచి బిర్యానీ అర్జెంట్ ఆకలి వేస్తున్నాడు. ఇదిగో ఇవాళ ఏ వారం? శుక్రవారం. సెంటిమెంట్ లేదా? లేదు. మాకుంది. మేము ఉన్నాం. సర్లే, వెజిటేరియన్ ఉంటావా? కానీ ఏదో తగ్గబెట్టు. సరే, బావ పప్పు ఉంది ఇంట్లో, టైంకి కూరగాయలు లేవు. బావకి పప్పు వేసి భోజనం కందిపప్ప పెసరపప్ప? సరే కందిపప్పులో టమాటా వేయించమంటావా, దోసకాయ వేయించమంటావా? ఈ బొందరా దోసకాయ వేసి బావకి ఈ మాట. ఈ మధ్య పెళ్ళైంది కదా నాకు, మా ఆవిడికి వంట రాదు. అది ఇప్పుడు వంట మొదలు పెడితే అర్ధరాత్రి కానీ పూర్తి కాదు. ఒకవేళ అర్ధరాత్రి పూర్తయిన తర్వాత వంట తినడానికి పనికి వస్తుందో లేదో తిరగడానికి తెల్లారుంది. కాబట్టి లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, హ్యాపీగా వాటర్ తాగేది. అదే ఇచ్చే సరిపోదు కదా. అంతేనా? వాటర్ తెప్పించిన బాగా వాటర్, ఇదిగో మినరల్ వాటర్.
బాబు నువ్వు వెళ్ళిపోరా బాబు, ఇదిగో నేను అందుకే అన్నారు వాళ్ళు. అంతేనా? తినొచ్చేసి నెల్లూరు కవిత. నెల్లూరు కవిత కూడా చాలా మందికి తెలుసు కదా. తను కూడా డాన్స్ చాలా అంటే చాలా బాగా డాన్స్ చేశారు. సింగిల్ పర్ఫార్మెన్స్ అండ్ డ్యూ విత్ నవీన్ గారు ఇద్దరు కలిసి కూడా చేశారు. నేను మ్యూజిక్తో ఇస్తాను, తెలిసిందే కదా, ఈ కాపీరైట్ వల్ల నేను సాంగ్స్ ఇవ్వలేకపోతున్నా. మీరు చూస్తూ ఉండండి వీడియో. ఇందాక షరీఫ్ గారి కామెడీ చూశారు కదా, అస్సలు హైలైట్. ఇంకా ఉంది కామెడీ, చూస్తూ ఉండండి వీడియో. ఈ డ్యాన్స్ మూవ్స్ చాలా బాగున్నాయి. అంటే నాకు కూడా డ్యాన్స్ చేయాలి ఎప్పటి నుంచో కోరుకుంది. నాకు 2 స్టెప్స్ చెప్తాను కానీ హార్డ్గా ఉండవు స్టెప్స్. చాలా సింపుల్గా ఉంది, నాకు కొంచెం హార్డ్ స్టెప్ కావాలి. ఓకే. అబ్బే అది అమ్మవాళ్ళ కూర్చున్నాను సార్ వేణు అని ఆయన తను కూడా చేసే కదా. నాకు కొంచెం హార్డ్ స్టెప్స్ కావాలమ్మా. హార్డ్ స్టెప్స్ కావాలని చెప్పండి. హార్డ్ స్టెప్ ఓకే. ఇంత హార్డ్ స్టెప్ చెప్పాడు మన వాళ్ళందరూ. సరే వేస్తానులే కానీ ఇది నిపుణుల పర్యవేక్షణ చేస్తున్నానండి, మీరు ఇంట్లో ట్రై చేయొద్దు ప్లీజ్. ఓకే ఓకే బ్రో కమాన్. వెరీ ఈజీయా. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ? పాంచాలి పంచభద్రుక ఏవేలి ఉన్మత్త వికటాట్టహాసము ఎంత బరువు ఎత్తుతున్న వరపురుకరాక హృదయ శల్యామరములని పరిహాసారములని నా కన్నబిడలు భయం చేయుచున్నది. క్షీరాభారత సిద్ధంతరాక సుధా. మా సుబ్బారావు గురించి మధ్య మధ్యలో చెప్తుంటాను. మా సుబ్బారావుకి ఒక కోరిక ఉంది చిన్నప్పటి నుంచి. ఆ కోరిక ఏంటంటే సినిమా హాల్ కట్టాలని కోరుకుంది. వాళ్ళ ఊర్లో సినిమా హాల్ కట్టి సుబ్బారావు అని పేరు పెట్టాడు. థియేటర్ అట్టుందంటే ఎవరిదో నమ్మట్లేదు, ఎందుకంటే మా వాడి వాళ్ళకు అలా ఉంటుంది. నా దగ్గరకు వచ్చాడు, ఈ థియేటర్ నాది అని జనం నమ్మాలంటే ఏం చేయాలన్నారు. మీ ఇంటి పేరు పెట్టేదానికన్నా వాళ్ళ ఇంటి పేరు పంచ. ఏంటండి? పంచు కాదు పంచ, కట్టుకునే పంచ. ముందు పక్కన ఖాళీ లేదు కాబట్టి వెనక పక్కన సుబ్బారావు పక్కన పంచ అని రాసేది. అప్పుడు థియేటర్ పేరే అవుతుంది సుబ్బారావు పంచ. మన చిన్నప్పుడు ఎప్పుడైనా కొత్త సినిమా వస్తే ఊళ్ళో ఒక అనౌన్స్మెంట్ వచ్చేది రిక్షాలో. ఎంతమందికి ఐడియా ఉందని గుర్తుందా? అది మా వాడి థియేటర్కి అనౌన్స్మెంట్ ఎలా వస్తున్నాయో చూద్దాం. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచలో వర్షం. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచలో ఖడ్గం. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచలో పున్నమి నాగు. అలజడి. ఈ టైటిల్స్ అన్ని విని మా వాడు థియేటర్ అనేసి మళ్ళీ వేరే వ్యాపారం మొదలు పెట్టాడు. కాబట్టి మనకి ఇష్టమైన పని ఏదంటే అదే చేస్తున్నాం అనమాట. వచ్చిన పని తెలుగు సినిమాల పేర్లు మిర్చి, మసాలా, మిరపకాయ, త్వరలో శనక్కాయ రావచ్చు. ఈ మధ్య ఇంకోటి 2 స్టార్ట్ అయింది, RX100. నెక్స్ట్ బజాజ్ చటక్, తర్వాత హీరో స్ప్లెండర్. ఈ మధ్య ఇంకోటి 2 స్టార్ట్ అయింది, ఈగ, కందిరీగ, ఊసరవల్లి, త్వరలో తొండ, ఆ తర్వాత మళ్ళీ రావచ్చు చెప్పలేదు. బాహుబలి 1 ఎంతమంది చూసారండి? చేతులు దించి ఉన్న వాళ్ళందరూ అబద్ధం చెప్తారు. ఎందుకంటే మీరు బాహుబలి 1 థియేటర్లో చూడకపోయినా ఇండియా వస్తే మా టీవీలో 4-20 సార్లు వేస్తారు, లేదా హాట్స్టార్లో ఉంటుంది. సో అందులో విచిత్రమైన భాష ఉంటుంది, కిలికి భాష. దానికి అర్థం ఏంటి రాజమౌళి గారు చెప్పలేదు, నేనే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ముందు ఒరిజినల్ డైలాగ్ చెప్తే తర్వాత తెలుగులో అర్థం చెప్తాను. అర్థమైందండి ఏమన్నా? అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు నేను తెలుగులో అర్థం చెప్తాను. అర్థం కాలేదు కాబట్టి ఇంటే లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం. అవునా కాదు? ఇప్పుడు తెలుగులో అర్థం చెప్తాను. నీందా నిన్ను దోసకాయ పచ్చడి తెమ్మంటే అర్థ బూజు బూజు పెట్టిన ఆవకాయ పచ్చడి చేస్తావా? కళ్యాణం నెత్తికెక్కినయా? రోజుకు మంట పడుతుంది. లాట నిన్ను నీకు దండం పెడతా. ఓ 3 ఫ్రెండ్స్ 10 సంవత్సరాల నుంచి ఒకే ఆఫీసులో వర్క్ చేస్తారు. వాళ్ళ మెనూ ఒకటే, ముగ్గురికి సేమ్. అంటే ఫస్ట్ ఆయనకి వైట్ రైస్ పప్పు, 2వ ఆయనకి ఆలు చపాతి, 3వ ఆయనకి ఉప్మా. 10 ఏళ్ళు అయింది ఇదే మెనూ. ఒకరోజు మధ్యాహ్నం కూర్చున్నారు, రేపు కూడా ఇదే లంచ్ కనుక మనకి ఇంట్లో వాళ్ళు ఇస్తే బిల్డింగ్ పైన దూకేద్దామని ఫిక్స్ అయ్యారు. తెల్లారింది, లంచ్ బాక్స్ ఓపెన్ చేశారు. మొదట ఆయనకి వైట్ రైస్ పప్పు, 2వ ఆయనకి ఆలు చపాతి, 3వ ఆయనకి ఉప్మా.
తిన్నారు, దూకేశారు, కాళ్ళు చేతులు ఎరిగిపోయి మొదట ఆయన వైపు ఏడుస్తుంది, రెండో ఆయన వైపు ఏడుస్తుంది, మూడో ఆయన వైపు సీరియస్ కూర్చుంది. అమ్మ మీ ఆయన కాళ్ళు చేతులు ఎరిగిపోయి ఎందుకు ఏడవట్లేదు అని అడిగి అప్పుడు ఆవిడ చెప్పింది, ఏమండి వాళ్ళిద్దరికంటే వాళ్ళ పిల్లలు వంట చేస్తారు, మారలేదు నేను, ఇడికే వచ్చి నీదే వండుకుంటాడు కదా, గొప్ప బదులు కూడా వండుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ నవీన్ గారు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ స్క్రీన్లో చూడడం కంటే రియల్లో చూసింది ఆ ఫీలింగ్ అయితే అసలు చాలా బాగుంది. అంటే ఇట్లా పెట్టుకొని 2 heads ఇట్లా చేయడము, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా అంటే వాళ్ళకి అదొక కొత్తగా అనిపించేసి చాలా మంది పిల్లలు అట్లానే చూస్తూ ఉన్నారు. ఉషా గారు మీకు అర్థమవుతుందా? అండ్ హియర్ కమ్స్ ద ఉషా గారు. ఉషా గారు రావడంతోనే తను ఒక గణేష్ శ్లోకంతోని ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా గణపతి పూజ, గణపతిని తలుచుకోవడం ఇవన్నీ చేస్తాం కదా, తను కూడా అలాగే గణేష్ శ్లోకంని పాడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో బాలు గారు ఈజ్ లైక్ గాడ్ టు us. ఆయన లేరు అని మాకైతే ఏనాడు అనిపించలేదు, ఎవరికి అనిపించదు. ఎందుకంటే ఆయన పాటలు వినందే మనందరికీ కూడా రోజు వెళ్ళదు, కాబట్టి ఆయన మనతోనే ఉన్నారు. ఇక్కడ బాలు గారికి వచ్చేసి చిన్న ట్రిబ్యూట్ లాగా బాలు గారి కొన్ని ఫేమస్ సాంగ్స్ అన్ని తీసుకొని తను పాడుతూ ఉన్నారు. వచ్చినప్పుడు అందరూ ఎంత ఆప్యాయంగా ఒక ఫ్యామిలీ లాగా కమిటీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని టేక్ కేర్ చేశారు. అలాగే పలకరించిన ప్రతి వాళ్ళు కూడా చాలా ఆత్మీయంగా పలకరించారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు చూపించిన ప్రేమకి. నా కళ్ళెదురుగా కూర్చున్నది స్వప్నమా ప్రియతమా అడగవి హృదయమా చేరువై దూరమై. క్యా బాత్ హై, అసలు శృతిలో బాగా చూసారు. అది ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉన్నారు అనిపిస్తారు. మీరు తొలిసారిగా పాట లైఫ్ లో ఫస్ట్ టైం ఎవరైతే లవ్ లో పడ్డారో వాళ్ళందరూ గుర్తు తెచ్చుకుంటూ అన్నారు కదా మేడం. ఫస్ట్ లో ఎవరితోనో అది ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ కోసం పాట అని చెప్పారు. ఎందుకు అందరు లేట్ గా రియాక్ట్ అయ్యారు, క్యాచ్ చేశారు? ఎందుకు భయపడ్డారు? కాదు మేడం, గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇదే ఇదే అదేమంటారు, కొంచెం తగ్గించుకుంటే మంచిగా. ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, 1, 2 ఎవరు ప్రేమించాను అని ఒక డౌట్ వచ్చినట్టుంది. ఇది నాకు ఇంత క్లారిటీ ఎందుకు తెలిసిందంటే అక్కడ నవీన్ మామూలు టెన్షన్ పట్ల చెంపలో పెట్టారు, అందుకని వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. बिरहा की मारी देखो राह तिहारी, दो नैनों के दीप जलाए, जलो तेरे प्यार में करो इंतजार, तेरा जाएगा
సో మచ్. ఇక్కడ ఉషా గారు ఒక్క మొగాడు సాంగ్ పాడుతున్నారు. మా విష్ చూసారా ఎట్లా డాన్స్ చేస్తున్నాడో. మా చిన్నోడికి అంతే, వానికి కొంచెం ఊపున్న సాంగ్స్ అంటే ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటాడు. వాడు నిద్రలో ఉన్నా సరే ఊపున్న సాంగ్స్ వస్తే వాడు డాన్స్ చేస్తాడు. అక్కడ మా పెద్దోడు కూడా డాన్స్ చేస్తున్నాడు. వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ అక్క డాన్స్ చేస్తున్నారు కదా, తను వచ్చేసి నాజియా అక్క. నాజియా అక్క చాలా బాగా డాన్స్ చేస్తారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నాజ్ అని ఉంటుంది. మీరు వెళ్ళి ఫాలో అవ్వండి. మంచి మంచి డాన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇక్కడ ఈ పాటలు డాన్స్ ఇవన్నీ అయ్యాక ఉదయ్ కిరణ్ గారిని గుర్తు చేసుకుంటూ కొన్ని సాంగ్స్ పాడారు ఉషా గారు. యాక్చువల్లీ ఏంటంటే ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ అంటే వాళ్ళ అక్క ఇక్కడే ఉంటారు ఒమాన్ లో. తను కూడా ఆ ప్రోగ్రామ్ కి వచ్చారు. I think everybody remembers him with this song. Thank you. Very nice. Thank you, Sridevi. లాస్ట్ లో స్పీచ్ ఇంకా వచ్చిన గెస్ట్లందరికీ అంటే ఉషా గారు, రవి గారు, షరీఫ్ గారు, కవిత, నవీన్ వీళ్ళందరికీ ఫెలిసిటేషన్ చేశారు. ఫెలిసిటేషన్ అయ్యాక మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చారు, ఒక 40 minutes అలాగా. ఎందుకంటే అప్పటికే డిన్నర్ టైం అయిపోయింది, బయట ఫుడ్ అంతా ఉంది, తినేవాళ్ళు తింటారు అని అన్నట్టు ఒక 40 minutes బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేశారు. మేమేం ఉండలేదు, వెళ్ళిపోయాము ఇక. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, అందుకే ఇక వెళ్ళిపోయాము. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.